మన రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. గత వారం నేను ధ్యానించిన విధంగా మరి దేవుడు ప్రేరేపణ వలన, దేవుడు ప్రేరేపించడం వలన మారు మనసు అనేటువంటి విషయాన్ని నేను చెబుతూ వస్తున్నాను. అలానే పాపక్షమాపణ గురించి చెప్తూ వచ్చాను. ఇందులో మొదటిది మనకి పాపం పోవాలంటే ఏం చేయాలి అనేటువంటి విషయాన్ని నేను స్పష్టంగా చెప్పాను. గత వారం జరిగింది. నీది ఎలాంటి పాపమైనా సరే, నీది చెప్పుకోలేనిదా, దేవుని దగ్గరికి రా. దేవుడు నిన్ను మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే రెండవదిగా, పాపాలు క్షమించబడ్డ తర్వాత ఏం చేయాలి? నీ పాపం దేవుని ఎదుట ఒప్పుకున్నావు అంటే నువ్వు మారు మనసు పొందావు అని అర్థం. మారు మనసు పొందిన నువ్వు రక్షణలోకి నడవాలి అంటే బాప్తీసం తీసుకోవాలి. పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది, నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షింపబడును. నువ్వు నమ్మావు కాబట్టి రక్షింపబడ్డావు. నువ్వు నమ్మాలి, నమ్మితేనే రక్షణ. కాబట్టి రక్షణ పొందిన తర్వాత మనం మారు మనసు ప్రతిరోజు పొందాలి. నా మాట మీకు అర్థమవుతుంది అనుకుంటా. మనం మారు మనసు ప్రతిరోజు పొందాలి. అంటే రక్షణ అంటే బాప్తీసం అనేది ఒక్కసారి మాత్రమే తీసుకుంటారు. మారు మనసు అనేది ప్రతిరోజు పొందాల్సినటువంటి అవసరం ఉంది. రక్షణ పొందాక, ఇప్పుడు రక్షణ పొందావు, పొందక ముందు పొందాక వ్యత్యాసం అనేది నీకు కనపడుతుంది. ఇతరులు కూడా నిన్ను అబ్జర్వ్ చేస్తారు. రక్షణ పొందాక విమర్శలు రావచ్చు, నిందలు రావచ్చు, చేయనివి చేసేవని రావచ్చు. దేవుని నిమిత్తం నువ్వు హింసించబడతావు. వాటిని అన్నిటినీ కూడా నువ్వు తట్టుకునే శక్తి నీకు ఉండాలి. దేవుడు ఖచ్చితంగా నీకు ఇస్తాడు. నువ్వెప్పుడైతే తట్టుకుంటావో నీ శరీరం నువ్వు సువర్ణము వలె మారుతావు. ఎందుకంటే శోధింపబడిన మీదట మీరు సువర్ణమై మారుతారు. ప్రియులారా, ఏసన్న గారు పాట కూడా రాశారు. శోధించబడిన మీదట నేను సువర్ణమై మారేదను. ఎంత గొప్ప పాట రాశాడంటే మహానుభావుడు. మరి ఇప్పుడు రక్షణ పొందావు, బాగుంది. అసలు ఈ రక్షణ ఎందుకు నీకు పొందాల్సినటువంటి అవసరమే ఉంది? అయితే మత్తయి సువార్త 4వ అధ్యాయంలో 17వ వచనంలో, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనసు పొందండి. జాగ్రత్తగా వినాలి. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కనుక మారు మనసు పొందిడి. ఖచ్చితంగా బైబిల్ పరిశుద్ధ గ్రంథం సెలవిచ్చేసింది. ఇప్పుడు చెప్పండి, దేనికోసం మారు మనసు పొందాలి? పరలోక రాజ్యం వెళ్ళడానికి మాత్రమే నువ్వు మారు మనసు పొందాలి.
దేవునితో నీ జీవితాన్ని గడపటానికి మాత్రమే నువ్వు మారుమనసు పొందాలి. మరణం తర్వాత మనం నిత్య జీవంలోకి ప్రవేశిస్తాం. ఆయనతో పరలోక రాజ్యంలో ఉంటాము. ఆయన ఎవరి కోసం వచ్చాడో ఖచ్చితంగా బైబిల్లో ఉంది. ఆయన పాపుల కోసం వచ్చాడని చెప్పేసి లూకా సువార్త 5వ అధ్యాయం 32వ వచనాల్లో ఉన్నాయి. చదవండి. తమ్ముడు, నీ కోసమే యేసుక్రీస్తు వచ్చాడు. చెల్లి, నీ కోసమే వచ్చాడు. వినండి నా ప్రియ తల్లిదండ్రులారా, ఆయన నీ కోసం మాత్రమే ఈ లోకానికి వచ్చాడు. ఒకవేళ మారు మనసు పొందకపోతే ఏమవుతుంది అని నువ్వు అడగవచ్చు. ఇదే బైబిల్, ఇదే పరిశుద్ధ గ్రంథం చెబుతుంది. లూకా సువార్త 13వ అధ్యాయం 3వ వచనంలో, మీరు మారు మనసు పొందని ఎడల, మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు. ఏముందండి? మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు. ఎంత స్పష్టంగా చెప్పాడంటే అగ్నిగుండంలో పడేస్తాడు ఖచ్చితంగా. ఇక నువ్వు మారు మనసు పొందకపోతే నీ జీవితం అగ్నిగుండం. ఎప్పుడైతే మారు మనసు పొందుతావో నీకు క్షమాపణ దొరుకుతుంది. ఎప్పుడైతే మారు మనసు పొందుతావో నీకు క్షమాపణ దొరుకుతుంది. లూకా సువార్త 17వ అధ్యాయంలో 3వ వచనంలో అంటారు, అతడు మారు మనసు పొందిన ఎడల అతన్ని క్షమించము అంటాడు. అతడు మారు మనసు పొందిన ఎడల అతన్ని క్షమించము అంటాడు. అదే లూకా సువార్త 13వ అధ్యాయం 3వ వచనంలో, మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ నశింతురు అంటాడు. అంటే మారు మనసు పొందితే క్షమాపణ ఉంది అని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ మారు మనసు అనేది ఒకరికి కాదు, లోకమంతటా మారు మనసు పొందాలి. నీ కుటుంబం మొత్తం మారు మనసు పొందాలి. ఒక కుటుంబంలో భార్య పొందితే పిల్లలు, భర్త మారు మనసు పొందరు. మరికొన్ని కుటుంబాలలో పిల్లలు మారు మనసు పొందితే, భర్త మారు మనసు పొందితే భార్య మారు మనసు పొందదు. మరికొన్ని కుటుంబాలలో పిల్లలు మాత్రమే పొందుతారు మారు మనసు. మరికొన్ని కుటుంబాలలో తల్లిదండ్రులు మాత్రమే మారు మనసు పొందుతారు. కొన్ని కుటుంబాలలో అందరూ మారు మనసు పొందినప్పటికీ వారు విశ్వాస రహితముగా, అంటే విశ్వాసం లేని వాళ్ళుగా ఉంటారు, ప్రేమ లేని వారిగా ఉంటారు. అసలు దేవుని ప్రేమని అసలు చూపించరు. కాబట్టి దేవుని వాక్యం చెబుతుంది, అంతటను అందరూ మారు మనసు పొందవలెను. అపోస్తలుల కార్యం 17వ అధ్యాయం 30వ వచనం. అంతటను అందరూ మారు మనసు పొందాలి. అంటే ప్రియులారా, మారు మనసు అనేది ఎంత ఇంపార్టెంటో, ఎంత ముఖ్యమో నీ జీవితంలో ఈ పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పుతుంది. చివరిగా మనం మారు మనసు పొందిన తర్వాత జీవించిన అంతటి కాలం ఏం చేయాలి అంటే, మొదటగా నువ్వు ప్రార్థన చేసుకోవాలి. నీ అంతటికి నువ్వు నీ కుటుంబంలో కుటుంబ ప్రార్థన ఖచ్చితంగా పెట్టుకోవాలి.
తర్వాత మారు మనసు పొందిన తర్వాత నీ క్రియలు మారాలి. నీ క్రియలు మారాలి ప్రియుల. నీ క్రియలు మారకపోతే నువ్వు ఎప్పటికీ మారు మనసు పొందలేవు. మారు మనసు పొందిన వెంటనే మనం చేయాల్సినటువంటి పని ఏంటంటే, మొదటిగా సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించాలి. సువార్త అనేది సత్యముగా ప్రకటించాలి. ప్రజలలో అబద్ధ బోధ అసలు తీసుకెళ్ళకూడదు. పేదలను కనికరించాలి. నువ్వు నీకు ఉన్నంతలోనే వారికి హెల్ప్ చేసే, సహాయం చేసే విధంగా నువ్వు ఉండాలి. దేవుని ఆజ్ఞలను గైకొనాలి. దేవుణ్ణి ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి నువ్వు. అంటే మరి ఏ ఇతర వాటిని నువ్వు పూజింపకూడదు అని. క్రైస్తవునిగా ఉన్న నువ్వు నీ తల్లిని, నీ తండ్రిని సన్మానించాలి. వేషధారులా అస్సలు ఉండకూడదు. మత్తయి సువార్త 23:28 బయటకు నీతిమంతులలాగా లోపల వేషధారణతోనూ అక్రమముతోనూ నిండి ఉన్నారంట. బయటికి నీతిమంతులలాగా లోపల వేషధారణతోనూ అక్రమంతోనూ నిండి ఉన్నారంట. విమర్శించకూడదు ఎవరిని, అసలు విమర్శ చేయకూడదు. నువ్వు ఏ సేవకుడిని కూడా విమర్శ చేయకూడదు. ఒక పాస్టరు ఇంకొక పాస్టర్ గారిని విమర్శించకూడదు. ఒక సేవకుడు ఇంకొక సేవకుడిని విమర్శించకూడదు. ఏ పాపం కూడా చేయకూడదు. ఇతరుల కోసం ప్రార్థన చేయాలి. సేవకుణ్ణి తిట్టకూడదు. అది కుటుంబానికి క్షేమం అయితే కాదు. విశ్వాసం కలిగి, ప్రేమ కలిగి ఉండాలి. ఇంకా చాలా ఉన్నాయి చెప్పాలంటే. నువ్వు దేవునికి, నా ప్రియ సహోదరుడా, సహోదరి, ఇష్టుడిగా, ప్రియునిగా జీవించటానికి ట్రై చేయి. అప్పుడు మారు మనసుకు తగిన ఫలము దేవుడు నీకు ఇస్తాడు. దేవుడు నిన్ను పట్టుకునే ఉన్నాడు. దేవుడు ఎప్పుడు నీ దగ్గరే ఉంటాడు, నిన్ను పట్టుకునే ఉంటాడు. కానీ నువ్వే దేవునికి దూరంగా ఉన్నావు అనే విషయాన్ని మర్చిపోవద్దు. నువ్వు ఎప్పుడైతే దేవునికి కనెక్ట్ అవుతావో, దగ్గర అవుతావో, నా ప్రియులారా, ప్రతి క్రియ దేవుని ఎదుట పవిత్రంగా ఉండేలా చూసుకోవాలి మనం. అప్పుడు ఆయన రాజ్యంలో మనకి చోటిస్తాడు. కాబట్టి ఈ చిన్న వాక్యాన్ని మీ కుటుంబాల్లో ప్రతిరోజు జ్ఞాపకం చేసుకుని, ఈ చిన్న వాక్యాన్ని, ఈ యొక్క మంచి సందేశాన్ని విన్న తర్వాత ఈ సందేశాన్ని ఇతరులకు షేర్ చేయండి. ఇతరులకు షేర్ చేయడం వల్ల వారి కుటుంబాల్లో కూడా దీవెనలు వస్తాయి. మహాపరిశుద్ధుడా, నా తండ్రి, రక్షింపబడ్డ తర్వాత మరి ఎంతోమంది వెనక్కి తిరుగుతున్నారు. అలా వెనక్కి తిరగకుండా ప్రభువా, వారి నిత్యం నీ సన్నిధిలో ప్రతిరోజు ప్రార్థన ద్వారా వారంతటికి వారే స్థిరపడి, నా తండ్రి, నీ బైబిల్ని, నీ వాక్యాన్ని ధ్యానించే కృపను వారికి ఇవ్వండి. ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో ప్రతి ఒక్కరిని వారిని పైకి లేవనెత్తండి. నా తండ్రి, మీరు స్వస్థపరచమని వేడుకుంటున్నాం ప్రభువా. నాతో మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నా తండ్రి, నా ప్రభువా, ఎవరైతే నా తండ్రి ఈ వాక్యాన్ని విని హృదయాల్లో పదిలపరుచుకొని నీ సన్నిధిలోకి, నీ రక్షణలోకి రావాలనుకుంటున్నారో వారిని దీవించమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్.